హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్ మాట్లాడుతున్నా. ఈరోజు టాపిక్ ఏంటనేది ప్లాజో ఫ్రెండ్స్ డ్రాయింగ్. చూడండి, మీరు వీడియోలో చూసుకుని క్లియర్గా ఉంటుంది. మన దగ్గర క్లాసెస్ ఎప్పుడు ఇండివిజువల్ టేకప్స్ ఉంటాయి. ఓకే, 10 మందికి ఒకేసారి 20 మందికి ఒకసారి చెప్పేది ఉండదు. నెక్స్ట్ డ్రాయింగ్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్ అయినంత వరకు ఇండివిజువల్ చేస్తూనే ఉంటారు. గ్రూప్ డిస్కషన్ ఎప్పుడేంటంటే ఒక సబ్జెక్టు అనేది కొంచెం మెజర్మెంట్స్ తీసేటప్పుడు వాళ్ళు నలుగురు ఐదుగురు కలిపి తీసుకోవడం ఇలా ఉంటుంది. కానీ ఇండివిజువల్ టేకప్ అంటే ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకెళ్తాం వాళ్ళ ఇంట్రెస్ట్తోని. కాకపోతే నేను ఏదో సబ్జెక్ట్ అయిపోవాలి, లైన్కి వెళ్ళిపోవాలని కాదు, ఉండదు. మన దగ్గర ఏది కటింగ్ చేసినా సరే ప్రతిదీ టేప్ మెజర్మెంట్స్తో ఉంటుంది. ఓకే, బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ కట్ చేయడం కానీ, డ్రెస్ పెట్టి డ్రెస్ కట్ చేయడం కానీ, ప్యాంట్ కట్ చేయడం కానీ ఉండదు. ఎందువల్ల దానివల్ల ఎప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది క్లారిటీగా రాదు. మన మన బ్రాండ్, మన మార్క్ అనేది రాదు. ఓకే, ఎప్పుడు కానీ. సో అదర్వైజ్ ఎవరిలాగా మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు. మనదే ఉంటుంది ఎప్పుడు కూడా. సో స్టూడెంట్ చూడండి, ఎంత నీట్గా డ్రాయింగ్ చేసినా సరే అంటే చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మళ్ళీ వేయమని చెప్పాను. ఆ సెకండ్ వేసాను, చాలా ఎక్సలెంట్ వచ్చింది, బాగానే వేశారు ఆవిడ. ఓకే, కానీ ఏంటంటే మన దగ్గర మార్కింగ్ నేను ఎలా వేస్తానో వాళ్ళు కూడా అంతే పర్ఫెక్ట్గా ప్రాపర్గా వేయాలని చెప్తూ 100% రావడానికి మోస్ట్లీ ట్రై చేస్తాం. ఓకేనా, కిషోర్ ఫ్యాషన్ సక్సెస్ అనేది 100% గ్యారంటీ. ఓ ప్రాక్టికల్ ఇండివిజువల్ టేకప్తో ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.